Zombie apocalypse. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రాస్ప్ ఆన్ స్క్రీన్. సో ఈ వీడియోలో నేను మీకు మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ గురించి చెప్పబోతున్నాను. సో ఇది బేసికలీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం అనుకోవచ్చు. డిగ్రీ ఎగ్జామినేషన్స్కైనా, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కైనా అండ్ ఎంబీఏ ఎగ్జామినేషన్ కోసమైనా. ఓకే, సో లెట్స్ బిగిన్. సో బేసికలీ దీంట్లో 3 థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో: ఇంట్రొడక్షన్, ఫంక్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో బేసికలీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓకేనా, మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ కంపెనీ మెంబర్స్ అండ్ యూజింగ్ ఆల్ కంపెనీ రిసోర్సెస్ టు అచీవ్ స్టేటెడ్ కంపెనీ గోల్స్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాసెస్, అది స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. అది దాంట్లో ప్లానింగ్ ఇంక్లూడ్ అవుతుంది, ఆర్గనైజింగ్ ఇంక్లూడ్ అవుతుంది, లీడింగ్ అండ్ కంట్రోలింగ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాలి ఇంకొక విషయము, ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్లోనే మనకు దీని ఫంక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా, ఇలానే ఎగ్జామ్లో కూడా మనం ఈ డెఫినేషన్ రాసిన తర్వాత ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ అని చెప్పేసి మనం ఫంక్షన్స్ కూడా ఈజీగా రాసేయచ్చు. బేసికలీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్లో చదువుతున్నాము. కాలేజ్లో మేనేజ్మెంట్ అంటే ఎవరు? మన స్టాఫ్ మెంబర్స్, ప్రిన్సిపల్స్ అండ్ హయ్యర్ అథారిటీస్ ఎవరు ఉంటారో వాళ్ళు మేనేజ్మెంట్. అలాగే కంపెనీలో మేనేజ్మెంట్ అంటే ఎవరు? డైరెక్టర్స్, సిఇఓస్, స్టాఫ్ మెంబర్స్, వర్కర్స్ ఎవరైతే ఉంటారో లోవర్ లెవెల్, అక్కడ కూడా లెవెల్స్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. ఓకేనా, సో దే ఆల్ వాళ్ళందరినీ మేనేజ్మెంట్ అనేది అంటారు. సో ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ పని ఏం చేస్తుంది, ఎలా పని చేయించుకుంటుంది, ఎవరు ఆర్డర్స్ ఇస్తారు అనేదే మేనేజ్మెంట్. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే 3 లెవెల్స్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ లెవెల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ కంపెనీ సిఇఓస్ వాళ్ళందరూ ఉంటారు. ఓకేనా, లెవెల్ 2లో మేనేజర్స్ అండ్ సబార్డినేట్ వర్కర్స్ ఉంటారు. ఓకేనా, అండ్ లెవెల్ 3లో లో లెవెల్ మెంబర్స్ అంటే స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో. ఓకేనా, సో పైనుంచి ఎవరైతే ఆర్డర్స్ ఇస్తారో ఆ ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేనేజర్స్ది ఉంటుంది. ఓకేనా, ఆ మేనేజర్స్ అనేది ప్లానింగ్, ప్రొసీజర్స్ అవన్నీ చేసేసి వాటిని లోవర్ లెవెల్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ని ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఆ ప్లానింగ్ని కాబట్టి ఫాలో అయ్యి ఆ వర్క్ని అనేది కంప్లీట్ చేస్తారు. సో బేసికలీగా మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ మొత్తం ప్రాసెస్ ఇట్లానే జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క రోల్స్ని వాళ్ళు చెప్పేస్తారు, ఎలాంటి దాంట్లో ప్రాబ్లం రాకుండా. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మేనేజ్మెంట్ యొక్క మెయిన్ గోల్ ఏముంటుందంటే వాళ్ళ కంపెనీ యొక్క గోల్స్ని అచీవ్ చేయడం. ఓకేనా, ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ ఆర్ కంపెనీ ఏదైనా కావచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు, ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు. ఓకేనా, సో ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా మీది ఒక మేనేజ్మెంట్ ఆఫ్, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, లేదా మీదే ఒక కంపెనీ ఉందనుకోండి. ఓకేనా, ఆ కంపెనీలో మీరు హయ్యర్ అథారిటీ అనుకోండి. దాని తర్వాత మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు మీ లోవర్ లెవెల్ మెంబర్స్ని అనేది మొత్తం ప్రాసెస్. సో అట్లా మన మైండ్ని ఓపెన్ చేసి ఎగ్జామ్లో మనం దీని గురించి మన ఓన్ వర్డ్స్లో మంచి ఇంగ్లీష్ యూస్ చేసి మనం దీన్ని రాయొచ్చు. ఓకేనా, దీనిపైన ఇది యాక్చువల్లీ ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ మోర్ అబౌట్ మేనేజ్మెంట్. ఓకే, దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్ యూస్ చేసి అక్కడ సెర్చ్ చేయొచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ సెకండ్ పార్ట్, మేనేజ్మెంట్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బేసికలీ ఇందాక చెప్పినట్టు ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, లీడింగ్ ఆర్ డైరెక్టింగ్, కంట్రోలింగ్ అండ్ ఆర్గనైజేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్. ఫస్ట్ వన్, ప్లానింగ్ అంటే ఏంటి? హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక డైరెక్టర్స్, వాళ్ళు ఒక ప్లాన్ అనేది చేస్తారు ఆర్గనైజేషన్ని ముందుకి రన్ చేయడానికి, బాగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి. ఓకేనా, ఆ ప్లాన్ని మేనేజర్స్కి వాళ్ళు పాస్ చేస్తారు. మేనేజర్స్ ఆ వర్క్ అంతా లోవర్ లెవెల్ మెంబర్స్ నుంచి తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లానింగ్. ఆర్గనైజింగ్. సో బేసికలీ ఆర్గనైజింగ్ అంటే ఎఫెక్టివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఆల్ ద గ్రూప్ మెంబర్స్ మధ్యలో. ఐ మీన్
స్టాఫ్ మెంబర్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఆర్గనైజ్ చేయడం. అంటే పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఆ పర్టిక్యులర్ వర్క్ ఏదైతే ఇస్తారో వాళ్ళు ఆ వర్క్ పైనే పని చేయాలి. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ పైన డిపెండ్ అవ్వకూడదు. ఇంకో డిపార్ట్మెంట్లో ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓకేనా? సపోజ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అకౌంటింగ్కి సంబంధించిన పని మాత్రమే చేయాలి. అంటే ఆర్గనైజింగ్. ఓకేనా? అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆ ప్రొడక్షన్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, లేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో తల దూచడానికి ఎలాంటి ఛాన్స్ అనేది ఉండదు. అంటే దాన్ని ఆర్గనైజింగ్ అంటారు. ఏ వర్క్ ఎవరు చేస్తారు, ఎలా చేయాలి అని చెప్పేసి ఆర్గనైజ్ చేయడం. ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్, స్టాఫింగ్. స్టాఫింగ్ అనేది ఒక రిక్రూట్మెంట్ వర్క్ అంటే అపాయింట్ చేయడం. ఓకే. ఎవరిని న్యూ వర్కర్స్ అంటే న్యూ ఎంప్లాయీస్ని అపాయింట్ చేయడం. స్టాఫింగ్లో మళ్ళీ కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. లైక్ సెలెక్షన్, ట్రైనింగ్, డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ అనేది. ఇవంతా ఈ ప్రాసెస్ అంతా స్టాఫింగ్లో జరుగుతుంది. ఓకే. ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు ఈ స్టాఫింగ్ అనేది మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీలో చూస్తారు. ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్, లీడింగ్ ఆర్ డైరెక్టింగ్. లీడింగ్ అండ్ డైరెక్టింగ్ ఈ వర్క్ ఎవరు చేస్తారంటే అథారిటీస్. వాళ్ళ చేతిలో పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ లోవర్ లెవెల్ ఉన్న స్టాఫ్ మెంబర్స్ని లీడ్ చేస్తారు, డైరెక్షన్స్ అనేది ఇస్తారు. ఏ వేలో ఎట్లా ఏం చేయాలని చెప్పేసి. ఓకేనా? ఆ మేనేజర్స్ని లీడ్ చేయడానికి వాళ్ళ హైయర్ అథారిటీస్ లైక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిఇఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ. ఓకే. నా ఇప్పుడు థర్డ్ పార్ట్, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ఫంక్షన్స్లో అలానే ప్రిన్సిపల్స్లో కూడా కొన్ని పాయింట్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ పాయింట్, డివిజన్ ఆఫ్ వర్క్ని సపరేట్ డిపార్ట్మెంట్స్లో డివైడ్ చేయడం. ఓకే. ఇది ఎవ్రీ కంపెనీలో, ఎవ్రీ ఆర్గనైజేషన్లో జరిగే ప్రాసెస్ ఇది. ఓకే. మేనేజ్మెంట్లో డివిజన్ ఆఫ్ వర్క్ అనేది మొత్తం వర్క్ ఒకటే డిపార్ట్మెంట్ పైన వేయరు. ఓకేనా? సో ఏ వర్క్ ఎవరు చేయాలని ఆ వర్క్ని డివైడ్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి దగ్గర ఎవరికి అథారిటీ ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి అనేది అది కూడా మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. అథారిటీ అంటే పవర్, కంట్రోల్ చేసే పవర్. రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ బాధ్యతలు. ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్, డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ ద కంపెనీ బట్ మన లైఫ్లో కూడా డిసిప్లిన్ ఉంటే ఏ వర్క్ అయినా మంచిగా జరుగుతుంది. ఏ గోల్ని అయినా మనం మంచిగా అచీవ్ చేయగలుగుతాము. డిసిప్లిన్ లేనప్పుడు ఎవరు మనల్ని మెచ్చుకోరు. ఇంకా మనం ఎలాంటి వర్క్ని కూడా మంచిగా చేయలేము. ఓకేనా? మనం మంచిగా చేయడం ట్రై చేసినా కూడా ఇండిసిప్లిన్ వల్ల మనకు క్రిటిసైజ్ అనేది చాలామంది చేస్తారు. సో మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీలో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ బేసికలీ ఇన్ దోస్ ప్రిన్సిపల్స్. సో ఫోర్త్ పాయింట్, యూనిటీ ఆఫ్ కమాండ్ చేసే యూనిటీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే హయ్యర్ అథారిటీస్ దగ్గరే ఉంటుంది. అండ్ స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కమాండ్స్ని ఫాలో అవుతారు. అండ్ ఇంకొకటి, మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతే మనము మేనేజర్స్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా? కానీ మనం వాళ్ళకి అగెన్స్ట్గా చెప్పలేము. ఏది అలా చెప్తే డిస్పోజల్స్ అనేవి ఎరేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్స్ కూడా మనకు మన అథారిటీస్ ఎవరైతే ఉంటారో మన పైన రెస్పాన్సిబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వర్కర్స్ అంటే మన హైయర్ అథారిటీస్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు డైరెక్షన్ అనేది ఇచ్చేస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. అంటే ఈ ప్రాసెస్ చేసి మనం ఒక టార్గెట్ వాళ్ళు మనకి ఇస్తే ఆ టార్గెట్ని మనం అచీవ్ చేసుకుంటాము. ఒకవేళ మనం మేనేజర్స్ అనుకోండి, మన హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈఓస్ ఇలా హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఇస్తారు, మీ స్టాఫ్ మెంబర్స్కి ఇట్లా వర్క్ చేయించండి అని చెప్పి వాళ్ళు మనకు అనేది ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తారు. అండ్ థర్డ్ అండ్ సిక్స్త్ పాయింట్, సెంట్రలైజేషన్ అనేది కంపెనీలో పవర్స్ ఆఫ్ అథారిటీ అనేది ఒక చేతిలోనే ఉండాలి. లైక్ ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ అథారిటీ అనేది వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఓకేనా? వాళ్ళ చేతిలో ఉన్న అథారిటీ వాళ్ళు మేనేజర్స్కి ఇవ్వకూడదు. ఓకే. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్న రైట్స్ అండ్ అథారిటీస్ వాళ్ళు మేనేజర్స్కి ఇచ్చారనుకోండి,
అక్కడ మేనేజర్స్ తీసుకున్న డిసిజన్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ థింక్ చేసే వే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి క్లాషెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా రావద్దు అంటే సెంట్రలైజేషన్ అనేది మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీలో ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు కమెంట్ చేసి అడగచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.